హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. శిలువ దగ్గరికి యోహాను తల్లి వచ్చారు. ఇక ఆ యేసు ప్రభు వేదన చూడలేడని యోహాను తల్లిని తీసుకొని చెప్పిన తర్వాత, మూడవ మాట అయిన తర్వాత వెళ్ళిపోయాడు. అందరూ వదిలిపెట్టేశారండి. మిమ్మల్ని ఎవరైనా ఎప్పుడైనా అందరూ వదిలేశారన్న భావం వచ్చిందా? నాకు ఎందరో ఉన్నారు కానీ ఏం ప్రయోజనం లేదనే ఆలోచన వచ్చిందా? లేదా? వస్తుంది ఒకరోజు. నేను నమ్ముకున్నాను, నన్ను నట్టేట్లో ముంచావే అనే పరిస్థితి ప్రతి ఒక్కరికి ఏదో సందర్భంలో కలుగుతుందండి. నమ్మకండి. మనుషులను నమ్ముకున్నట కంటే యేసు ప్రభువును నమ్ముకునుట మేలు. అందరూ వదిలేశాడు, కానీ నేను నా తండ్రి ఏకమై ఉన్నాం. ఎప్పుడు యేసు ప్రభు చెప్పే మాటలంటే చెప్పండి, నన్ను చూచిన వాడు తండ్రిని చూస్తున్నాడు. నేను చెప్పే బోధ నాది కాదు, నా తండ్రి బోధ. నా తండ్రి నేను ఏకమై ఉన్నాం అన్నప్పుడు ఇప్పుడు తండ్రి కుమారుణ్ణి వదిలేశాడండి. యేసుక్రీస్తు అంటే నాకు చచ్చే అంత ప్రేమ ఎందుకో తెలుసా? తండ్రి చాలా గొప్ప సృష్టికర్త. తండ్రిని మనం ఊహించలేము, ఆయన చెంత చేరలేము. చాలామంది అంచెదినాల్లో పరిశుద్ధాత్ముడు 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 అంటారు. హల్లెలూయా. మనకు ఆదరణకర్తగా పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు సర్వసత్యంలోనికి నడిపించడానికి. కానీ నా స్థానంలో నాలాగా శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చి నా కొరకు నా దోషమంతా ఒంటరిగా భరించి సిలువలో మరణించింది నా యేసుక్రీస్తు. ఎవరండి మనల్ని ప్రేమించేది ప్రాణం ఇచ్చినంతగా? ఎవరండి మన స్థానంలో మన నిందను అవమానాన్ని భరించడానికి సిద్ధపడేది? మన దోషమంతా ఆయన మీదకి వచ్చినప్పుడు ఒక్కరిగా తండ్రి కూడా వదిలేశాడు. పాపాన్ని సహించలేడు పరిశుద్ధుడైన తండ్రి. అందుకే ఏదైనా తోటలో నుండి ఆదాము మమ్మల్ని వెళ్ళగొట్టేశాడు. అక్కడ ఆ కోటి సూర్యుల వెలుగు కలిగిన ప్రభువును దర్శించలేం, మనం దేవుణ్ణి దర్శించలేం, తండ్రిని. కాబట్టి యేసు ప్రభు తను తాను తగ్గించుకొని తను శరీర రక్తమాంసాల్లో పాలిభాగస్తుడై మనలాగా మామూలు మనిషిగా ధనవంతుడై ఉండి సింహాసనాన్ని వదిలి సిలువకు వచ్చాడు. ఆయన ప్రేమ వర్ణనాతీతమైనది. ఒంటరిగా సిలువలో సకల మానవుల పాపాలు భరించాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పిన యోహాను చెప్పిన మాట అక్షరాలు అక్కడ నెరవేరింది. నీ పాపం నా పాపమే కాదండి, లోక పాపములను మోసుకొని పోటుకు వచ్చిన దేవుని గొర్రెపిల్లగా సిలువలో ఒంటరిగా భరించవలసి వచ్చినప్పుడు నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివి అని కేక వేసినప్పుడు చుట్టూన్న వాళ్ళు ఎగతాళి చేశారట. అబో ఏలి అని పిలుస్తున్నాడు కాబోలు, వచ్చి విడిపిస్తాడేమో చూద్దాం. ఆ బాధలో కూడా ఇంకా అవమానాన్ని పొందుతున్నప్పుడు కూడా ఆయన భరించాడు. ఇవాళ మానవుడు రక్షణ పొందడానికి ఏం చేయక్కర్లేదండి. మీరు జపతపాలు చేయాలి, మీరు కాడుకలు తేవాలి, కొవ్వొత్తులు వెలిగించాలి, కొబ్బరికాయలు కొట్టాలి, మీరు కింద పడి దొరలాలి, మిమ్మల్ని మీరు గుచ్చుకోవాలి, మిమ్మల్ని మీరు శిక్షించుకోవాలి. ఏమిచ్చి మీరు రక్షణ పొందుదాం అనుకుంటున్నారు? ఏం చేయక్కర్లా. రెడీ, ద సాల్వేషన్ ఈజ్ రెడీ. సమాప్తమైనది, రక్షణ కార్యం సమాప్తమైంది. ఎక్స్ట్రా ఏం చేయక్కర్లేదండి. ఇప్పుడు మనం పరలోకం వెళ్తానికి ఎక్స్ట్రా ఏం చేయక్కర్లేదు. మనం యేసుక్రీస్తుని పూర్ణ హృదయంతో నా స్థానములు నా కొరకు ఆయన మరణించాడని నమ్మితే చాలు. నీ ఒక్కొక్క పాపము ఆయన్ని ఎంత బాధ పెట్టిందో, ఎంత హింసించిందో, ఎంత అవమానాలు పాలు చేసిందో. నీ ముఖం మీద పడవలసిన ఉమ్ము ఆయన ముఖం మీద పడింది. నీకు పడవలసిన దెబ్బలు ఆయనకి పడ్డాయి. నీకు రావాల్సిన అవమానం ఆయన పొందాడు. ఒకసారి ఆలోచించండి. నీ పాపాలన్నీ బట్టబయలు చేసుకుంటే నిన్ను మనుషులు లెక్క చేస్తారా? అసలే నీ గుండెల్లో ఉన్నది బయట కక్కితే ఛీ ఇలాంటి వాడివా నీవు, ఇలాంటి దానివా నీవు అనరా? అంత శ్రమను, అంత వేదనను, అంత అవమానాన్ని ప్రభు నీ కొరకు భరించాడు నిన్ను క్షమించటానికి. యేసు ప్రభు శిలువ మరణము అపజయం కాదు, విజయం. హల్లెలూయా. యేసు ప్రభు చేతగాని వాడిగా శిలువలో మరణించలేదు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను, ఇదిగో నీ సన్నిధిలో మళ్ళీ నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి రావడానికి నేను వచ్చేస్తున్నాను. తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండేవాడు దిగొచ్చాడు.
చేయవలసిన పాప విమోచన కార్యాన్ని ముగించి పరలోకమునకు ఆరోహణమై ఈరోజు ఎక్కడున్నాడు యేసు ప్రభు? తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన, నేను రక్తం చిందించిన ఈ ఆత్మను ఒక అవకాశమే, ఈ ఆత్మను పరిశుద్ధాత్ముడు ఒప్పించని, దేవుని వాక్యము వారిని సరిచేయని, వీడిని నరకానికి పోనివద్దని మనలో అనేకుల కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి ఎన్నోసార్లు ఆయన్ని బాధ పెట్టినా, విడిచిపెట్టినా, మర్చిపోయిన దేవుని ప్రేమను ఇంకా మనల్ని దేవుడు కాపాడుతున్నాడండి. ఇంకా బతికున్నాం అసలు సజీవులుగా. నీవు నరకానికి పోకుండా ఆయన రాజ్యంలోనికి చేరాలని, రక్షించబడ్డ నీవు ఒట్టివాడిగా మిగిలిపోకుండా దేవుడిచ్చే మహిమకు పాత్రుడు కావాలని, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నానని తల వంచి తన ప్రాణాన్ని, అది గుడ్ ఫ్రైడే. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. నిలబడండి. యేసు రక్తం ఈ రోజున మన మధ్య ప్రవహిస్తూ ఉంది. మన మనస్సాక్షులు శుద్ధి చేసుకుందాం, మన జీవితాలు శుద్ధి చేసుకుందాం. మారు మనసు పొంది ఇంకా దేవునితో సరిలేని వారు ఈ సమయంలో మీ హృదయాలు సరిచేసుకోనండి. ప్రార్థన. యేసయ్యా నీకు వందనాలయ్యా, యేసయ్యా నీకు వందనాలయ్యా. నా స్థానంలో నా కొరకు చేసిన ఈ యాగము కొరకు వందనములయ్యా, శిలువ యాగము కొరకు వందనములయ్యా. నా నిందను, నా అవమానాన్ని, నా పాపమును, నా శాపను భరించి నన్ను విమోచించిన కొరకు నాయన నీవు బలైపోయి నన్ను బ్రతికించాలని, నిరంతరము నీ రాజ్యంలో ఉండాలని ఎంత ప్రేమ నా పట్ల. నేను నిన్ను ఇంకా ఎరగక ముందే నేను నిన్ను దూషించిన, నేను నిన్ను నిర్లక్ష్యపరిచిన, ఇంకా నన్ను ప్రేమిస్తున్నావే. ఊహ కదదయ్యా ఈ ప్రేమ, అర్థం కాదయ్యా మాకు ఈ ప్రేమ. మా సొంత వారే మమ్మల్ని ప్రేమిస్తలేదే, మా ఇంటి వారే మమ్మల్ని ప్రేమిస్తలేదే, మేము ప్రేమించిన వాళ్ళే మమ్మల్ని ప్రేమిస్తలేదే. మేము నిన్ను ద్వేషించిన, మేము నీకు శత్రువులుగా ఉన్నా, మేము అపహసించిన, నీవు ఇంకా మమ్మల్ని ప్రేమిస్తున్నావా? ఎంతటి ప్రేమ యేసయ్యా! ఈ ప్రేమని ఈరోజు చుర్రుకుంటున్నామయ్యా, ఈ ప్రేమని ఈరోజు గుర్తిస్తున్నామయ్యా. పాపమును విడిచి, యవ్వనేచ్ఛలను విడిచి, లోకాశలను విడిచి ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, ప్రేమను, సమాధానమును, విశ్వాసమును వెంటాడుటకు సహాయం చేయి నాయన. అలిసిన మా గుండెలను, కృంగిన మా బ్రతుకులను మరొక్కసారి సేద తీర్చి ఈరోజే పునరుద్ధానపు శక్తితో మేమిక్కడి నుంచి వెళ్ళుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఏప్రిల్ నెల 10, 11 తారీఖుల్లో ముంబై వస్తున్నాం. కల్వరి దర్శనం టీవీ కార్యక్రమాల ద్వారా ఆధ్యాత్మికంగా బలపడుతున్న మిమ్మల్ని, శుభ సందేశ్ హిందీ కార్యక్రమాల ద్వారా ఆశీర్వదించబడుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలని, రోజు వాక్యాన్ని సోషల్ మీడియా ద్వారా వింటున్న మిమ్మల్ని అందరినీ ఆధ్యాత్మికంగా మరింత బలపరిచి ప్రభు రాకడ కొరకు సిద్ధపడినట్లుగా చేయాలని ఎంతో ప్రార్థనతో, ప్రయాసతో, ఖర్చుతో చెన్నై నుంచి ముంబై వస్తున్నాం. కాబట్టి ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ 10, 11 తారీఖులు గుర్తుపెట్టుకోండి. రోజు సాయంత్రం 5 గంటలకి ఈ ఒక్క పూట మీటింగ్ మాత్రమే స్థలం దొరకనందున జరిపించగలుగుతున్నాం కనుక తప్పకుండా రండి, మిస్ అవ్వద్దు. గమనించండి, 10వ తారీఖు నవీ ముంబైలో, 11వ తారీఖు ధారావి ముంబైలో ఈ మీటింగ్లు జరుగుతున్నాయి. ఇంకా మీకు వివరాలు కావాలంటే 89393939
3939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా కింద ఇవ్వబడినటువంటి నెంబర్లకి మీరు వాట్సాప్ పెట్టండి. మీకు అడ్రస్ లింక్ షేర్ చేయబడుతుంది. చిరునామా గమనించండి. ఏప్రిల్ 10వ తారీఖు అగ్రికోలి సంస్కృతి భవన్, పామ్ బీచ్, నెరూర్, నవీ ముంబై. అలాగే 11వ తారీఖు సాయంత్రం 5 గంటలకి మార్నింగ్ స్టార్ స్కూల్ హాల్, సియోన్, ధారావి, ముంబై. ఈ 2 వ్యత్యాసమైన స్థలాల్లో జరుగుతున్నాయి. చిరునామాలు గమనించండి. వివరాల కొరకు మాతో సంప్రదించండి. తప్పకొస్తారు కదా. ప్రతిధ్వని